మీకెప్పుడైనా ఆ యమధర్మరాజు ఎదురుపడి యముండా అని యమపాసం విసరకుండా ఎక్స్‌క్యూజ్ మీ ఏవండోయ్ ఏమనుకోకుండా ఎదురుగా చూసి కాస్త జాగ్రత్తగా బండి నడుపుతారా అని ఎదురు యమ స్వీట్‌గా రిక్వెస్ట్ చేశారా? ఏంటి ఏళకోళం ఆడుతున్నా అనుకుంటున్నారా? యదార్థం అండి బాబు. మీరే చూడండి. ఒక చేతిలో మన డిప్ప పగలగొట్టడానికి అంత పెద్ద గద, మరో చేతిలో మన పీక పట్టుకోవడానికి అంత పొడుగు పాశం ఉన్నా సరే రెండిటిని పక్కన పెట్టి మైక్ చేత పట్టి అంటూ మీకో పెద్ద దండం నాయనా! మీరు మీ లోకంలోనే ఉండండి. మా ఆయుష్ కూడా పోసుకోకపోయినా మీ ఆయుష్‌నైనా పూర్తిగా జీవించి రండి. మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోయి మా నెత్తి మీద పడకండి నాయనా! అక్కడ మిమ్మల్నందరినీ మేపటానికి వేపటానికయ్యే నూనె ఖర్చుకి యమలోకం కూడా బిలో పావర్టీ లైన్‌కెళ్ళేలా ఉంది. భూలోకంలో పెరిగిపోతున్న పాపులేషన్‌కి యమలోకంలో కూడా ప్లేస్ కరువైందట. నరమానవుల దెబ్బకి నరకలోకంలో నూనెలో వేసి వేయించే నరరూప రాక్షసులు కూడా నాకేంటి టార్చర్ అని నెత్తి నోరు బాదుకుంటున్నారట. స్వర్గలోకంలో లాగా నో ఎంట్రీ బోర్డులు, రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ బోర్డులు పెట్టుకోలేక, నరుల నాన్ స్టాప్ ఎంట్రీలు తట్టుకోలేక, నాకింక తప్పేలా లేదు, నేనే దిగిరావాలింకా అనుకున్నాడో ఏమో, మా ఆఫీస్లో జరిగిన నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ప్రోగ్రాంలో భాగంగా ఆ యమధర్మరాజే మా ముందుకొచ్చి యముణ్ణి ఎనకాల పెట్టి, ఓ ధర్మరాజులా మీ ప్రాణాలు జాగ్రత్త అని హితబోధ చేశాడు. ఇలా ప్రాణాలు హరించేవాడి చేతే ప్రాణాలు జాగ్రత్త అని చెప్పించుకునే అరుదైన అవకాశం అందరికీ రాదు. ఒకప్పుడు యాక్సిడెంట్లో ఆయన దర్శనాన్ని త్రుటిలో తప్పించుకున్న అదృష్టవంతురాల్ని కనుక ఆ అవకాశం విలువ నాకు బాగా తెలుసు. అందుకే మా ఆఫీస్లో జరిగిన ఈ ముచ్చటైన కార్యక్రమాన్ని మీ దాకా తీసుకొస్తే మీకు ఓ హెచ్చరికలా రోడ్డు మీద ఫీట్లేసి ఆయన దగ్గరకు పోతే మన ఇంట్లో వాళ్ళు నానా పాటలు పడవలసి వస్తుందని గుర్తొచ్చి మరింత జాగ్రత్త పడతారని చిన్న ఆశ. స్వయంగా ఆ యముడే చేయి చాచి చల్లగా ఉండమని చాక్లెట్ ఇచ్చి మరీ చెప్పాక చచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళను.